అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. నాకు ఒక సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీ లీడర్ ఒక ఆయన ఉన్నాడు. ఏదన్నా మా కుటుంబానికో లేకపోతే నాకో వ్యక్తిగతంగా సమస్య వస్తే ఆయన దగ్గరికి పోతుంటాను. ఆయన దగ్గరికి పోయినప్పుడల్లా దాదాపుగా 30-40 మంది వెయిటింగ్లో ఉంటారు ఆయన కోసం. పెద్ద పెద్ద పంచాయతీలు జరుగుతుంటాయి ఆయన దగ్గర. వీళ్ళంతా ఎవరంటే కుళాయిల దగ్గర బిందులు కొట్టుకుంటారు చూడండి, ఆ కేసు దగ్గర నుంచి కుటుంబ ఆస్తి తగాదాలు, ఇక పెద్ద పెద్ద పొలిటికల్ ఇష్యూస్ వరకు ఉంటారు. అంటే అన్ని రకాలైనటువంటి జనాలు ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఓపికగా సమాధానం చెప్పడం, ఇది గ్రామ స్థాయిలో సహజంగా జరుగుతుంటాయి. ఇవన్నీ అన్నీ కూడా కోర్టులకో పోలీస్ స్టేషన్లకో లేకపోతే ఎమ్మెల్యేల దగ్గరకో ఎంపీల దగ్గరకో పోవు. గ్రామ స్థాయిలో అన్నీ ఇలాంటివే జరుగుతాయి. పెద్ద మనుషుల తీర్మానమే జరగద్ది. అది అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇంకెప్పుడైనా అలాంటివి జరుగుతుంటాయి. నేను వెళ్ళినప్పుడు అడిగా నేను 2-3 సార్లు, అన్న ఎందుకు ఇంతమంది నీ ప్రాణం తీస్తుంటారు, 24 గంటలు ఫోన్లు చేస్తుంటారు, నీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా భరిస్తున్నావు ఇవన్నీ కూడా, ఎవడో పిల్లకాయలు కొట్టుకున్న కేసు కూడా నీ కాడకు వస్తుంది, ఎవడో పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అది కూడా నీ దగ్గరికి వస్తుంది, నీకెంత ఓపిక స్వామి అంటే ఆయన ఒకటి చెప్పాడు. ఆలోచించదగినటువంటి విషయమే. ఏదైనా సరే ఒక రాయి ఉంటుంది, ఆ రాయికి పసుపు పూసి పూలు పెట్టి ఒక 2-3 దండం పెడితే ఆ రాయి దేవుడిగా మారిపోద్ది. ఇక తండోపతండాలుగా జనాలు వచ్చి ఆడ భజనలు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, ఊరేగింపులు చేసేవాళ్ళు, అదొక పెద్ద గుడిగా మారిపోద్ది. సో ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడైతే ప్రజలతో అవినాభావ సంబంధం కలిగి ఉంటుందో, స్వేచ్ఛగా ధైర్యంగా స్వతంత్రంగా నీ ఇంటికి రాగలుగుతారో ఆ రోజే నువ్వు ఒక నాయకుడిగా తయారవుతావు. ప్రజలే నిన్ను ఒక నాయకుడిగా తయారు చేస్తారు, కానీ నువ్వు పుట్టుకతోటే నాయకుడు కావు. అందుకనే నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఎవడన్నా నా ఇంటికి వచ్చి నన్ను ఒక సహాయం అడిగితే నాకు చేతనైనంత వరకు చేస్తాను, వాడికి అండగా నిలబడతాను. చిన్న చిన్న సమస్యలు మనమే పరిష్కారం చేయాలి, అదే కదా నాయకత్వం అని చెప్పాడు. నిజంగా చెప్పాలంటే ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్తో నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అంగీకారం కూడా తెలిపాను నేను. ఈ విషయం అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీలో చాలామంది అక్కడ లోకల్గా ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు, ఇవన్నీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారికి భక్తులు ఉన్నారు. ఎగ్జాంపుల్ నాలాంటోడు. నాకు లోకల్గా మా ఎమ్మెల్యే ఎవరో నాకు తెలియదు, ఎంపీ ఎవరో నాకు తెలియదు. నేను కనీసం వాళ్ళ దగ్గరికి కూడా వాళ్ళని చూడలే. నేను వాళ్ళతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నాకు చంద్రబాబు నాయుడు గారంటేనే భక్తి. పార్టీ విషయం పక్కన పెట్టండి, నా చిన్నప్పటి నుంచి ఆయన్ని నేను ఒక దైవంగా చూస్తాను. నేను ఆయన ఒక మోడల్గా చూస్తాను, మోడల్ పొలిటీషియన్గా చూస్తా. నాకు ఆ సంకల్పం ఉంది కాబట్టి, ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి, నాకు ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నేను ఆయన్ని కలుసుకోగలిగాను. నేను ఆయన అపాయింట్మెంట్ అడగలేదు, ఆయనే నన్ను పిలిపించుకున్నాడు. అంటే నీలో చిత్తశుద్ధి ఉండి సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా నీ నాయకుడిని నువ్వు చేరుకుంటావు. ఎవరికైనా సరే నన్ను చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం ఉంది. నేను ఒక మెడికల్ క్యాంపు లేకపోతే ఒక అన్నదానమో ఏదో ఒకటి స్వచ్ఛంద సేవా కార్యక్రమం చేస్తున్నాను అనుకో, నేనేం చేస్తాను, నా నాయకుడు ఫోటో పెట్టుకొని ఆ కార్యక్రమం నిర్వహించుకుంటా. నేను దాదాపుగా 47 సంవత్సరాల్లో నేను ఒక నాయకుడిగా అంగీకరించి ఆయన్ని మోస్తున్నాను, ఆయన్ని నేను ఆదర్శంగా తీసుకుంటున్నాను అంటే అది రాత్రికి రాత్రే జరిగిన నిర్ణయం కాదు. దాదాపుగా 30 సంవత్సరాలుగా నేను ఆయన్ని అనుసరించి డిసైడ్ అయిపోయి ఈరోజు నేను ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తే నేను చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో చేస్తున్నాను, నారా లోకేష్ గారి స్ఫూర్తితో చేస్తున్నాను, ఇందాక నేను చెప్పినటువంటి నా నాయకుడు లోకల్ నాయకుడు ఆయన స్ఫూర్తితో చేస్తున్నాను అని చెప్పి నేను ఏదో 10 మందికి అన్నదానం పెట్టుకున్నా, లేదా ఒక గుడిలో పూజ పెట్టుకున్నా. ఈరోజు పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చిన నొప్పి ఏంటండి నాకు తెలియకడతాను. ఎవరు ఎమ్మెల్యేలు?
నా అభిమానం, నా ఇష్టం. నేను నారా లోకేష్ గారి ఫోటో పెట్టుకుంటా, నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుంటాను, భువనేశ్వరి మేడం గారి ఫోటో పెట్టుకుంటాను, బాలయ్య బాబు ఫోటో పెట్టుకుంటాను. నా సేవా కార్యక్రమాలు నేను చేసుకుంటా. అసలు ఎమ్మెల్యేకి ఏం సంబంధం అండి ఇందులో? నా గుడిలో నేను పూజ చేయించుకుంటున్నాను. నా గుడి దగ్గర ప్రభుత్వ అనుమతి పొందినటువంటి మెడికల్ క్యాంప్ పెట్టుకున్నాను. దీనికి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? ఆ మెడికల్ క్యాంప్ నిర్వహించే వాళ్ళకి అనుమతి ఉందా లేదా అనేదే కదా. పైగా అధికారంలో ఉండేది తెలుగుదేశం పార్టీ. నేను తెలుగుదేశం పార్టీ వీరాభిమానిని. నేను ఒక కార్యక్రమం చేసుకుంటే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి వార్నింగ్లు ఏంటి, అక్కడ ఏం చేస్తున్నారో కనుక్కోమని కొంతమంది చెంచాగాళ్ళను పంపించడం ఏంటి? ఈరోజు రాష్ట్రంలో ఈ తంతు జరుగుతుంది. నేను కాదు, అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పా. నాలాంటి వాళ్ళు మేము పార్టీలో యాక్టివ్గా పనిచేయం, నాకు పార్టీతో సంబంధం లేదు. మేము చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తాం, లోకేష్ గారిని అభిమానిస్తాం, బాలయ్య బాబుని అభిమానిస్తాం. ఆ కుటుంబం అంటే మాకు అది ఒక రకమైనటువంటి ప్రేమ, అభిమానం. మేమేదో ఒక కార్యక్రమాలు చేసుకుంటుంటారు. నాలాంటి వాళ్ళు చాలామంది రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉంటారు. వాళ్ళకు తోచిన సహాయం పేదలకు చేస్తుంటారు. దానికి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుంటే ఎమ్మెల్యే గారి నుంచి అబ్జెక్షన్ ఏంటండి? అసలు ఎందుకు మీకు ఆ విధమైనటువంటి వికృతమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి? నువ్వు నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చుంటావు, రేపు నీకు తెలుగుదేశం పార్టీలో అవకాశం లేకపోతే పారిపోతావు. కానీ అభిమానం అనేది చచ్చే వరకు కూడా అది పోదు కదా. ఒక నాయకుడి మీద అభిమానం ఏర్పడటం అనేది ఎంత కష్టమో, అది పోవడం అనేది కూడా అంతకంటే చాలా కష్టం. ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుమిలిపోతున్నాడు. ఎందుకు తెలుసా మీకు? అసలుకి ఒక ఫ్లెక్సీ కట్టుకొని ఇవ్వట్లేదంట. నా దృష్టికి వచ్చినటువంటి అంశాలు మీరు పార్టీ పెద్దల దృష్టికి తీసుకుపోవచ్చు కదా అంటారు. ఎవడండి మా బాధలు వినేది? ఇది నాకు జరిగిన విషయం కాదు. నాకు చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చిన్న చితక నాయకులు నాకు చేసి చెప్తుంటారు, తమ్ముడు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, నువ్వు గళం ఇప్పాలా అంటే నాకు పెద్దగా పట్టవు ఈ అంశాలు. నేను పెద్దగా ఒక రాజకీయ కోణంలో పోను, నేను ప్రజల కోణంలో ఆలోచిస్తా. ఏది కూడా ప్రజలు మంచిగా ఉన్నారా లేదా, ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందా, నష్టం జరుగుతుందా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా, లేకపోతే ఎక్కడేసిన గోంగలు అక్కడే ఉందా, ఆ రకంగా నేను ఆలోచిస్తాను. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంద్రా అంటే, ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ అభిమాని చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకొని ఏదైనా స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహిస్తే కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి వార్నింగ్. నేను అందరూ అనట్లేదండి, ఒక 30-35 మందికి చేరారు నాకు వచ్చినటువంటి లిస్టు. అసలు ఫ్లెక్సీలే కట్టకూడదంట. ఒక మంత్రి గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డర్స్ ఇచ్చేశారంట, చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీలు కానీ, లోకేష్ గారి ఫ్లెక్సీలు కానీ ఎక్కడా కట్టకూడదు. కడితే ఆ మున్సిపల్ పరిధిలో అయితే మున్సిపల్ కమిషనర్ పోయి పీకేసేయండి. ఎక్కడా కట్టకూడదు, ఒక ఫ్లెక్సీ కూడా కట్టకూడదు. ఏంటండి ఇది విడ్డూరం? కాకపోతే నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా దీనికి సంబంధించి. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత నాకు వరుసకి అన్న అవుతాడు. ఆయన ఒకరోజు ఫోన్ చేసి, తమ్ముడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అన్నాడు. నాకు కావాలి అని అడిగాడు. సరే, నా దగ్గర ఆ రోజు వాస్తవంగా డబ్బులు లేవు. సరే, ఎందుకన్నా అని అడిగా. అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఏమో, హెల్త్కి సంబంధించింది, ఇంకేదన్నా కావాలా, ఎవరన్నా అడిగైనా తీసుకుపోయి ఇచ్చేద్దామనంటే, కాదు రేపు టీడీపీ ప్రోగ్రాం ఉంది, కనీసం ఫ్లెక్సీ కట్టేదానికి కూడా మా ఏరియాలో లీడర్ లేడు, నేను 2-3 ఫ్లెక్సీలన్నా కట్టుకోవాలా, దానికోసం నాకు డబ్బులు కావాలా అన్నాడు. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఈరోజు తిండికి తికానం లేక నానా కష్టాలు పడుతున్నావు. నువ్వు కష్టపడి పని చేస్తే సాయంత్రానికి వచ్చే డబ్బులు తీసుకుపోయి ఫ్లెక్సీలు కట్టుకోవడం అవసరమా? ఎవరో ఒకరు ఇన్ఛార్జి కట్టుకుంటాడు అంటే, ఆ ఇన్ఛార్జ్ లేడు, పారిపోయాడు, నేనే కట్టాలా అన్నాడు. అంటే ఒక వార్డు స్థాయి నాయకుడు. సరే, నీ కర్మ నువ్వు అనుభవించు, నాకాడైతే డబ్బులు లేవు అన్నా. ఎమ్మటే గోల్డ్ తీసుకుని వచ్చాను నా దగ్గరికి, ఇది ఎక్కడన్నా పెట్టి నాకు డబ్బులు తీసి అని. నువ్వే పెట్టుకోవచ్చు కదా అంటే, నా పేరు మీద వద్దు, నీ పేరు మీద పెట్టు, మీ వదిన చూసిందంటే నేను చంపేస్తుంది. తీసిపోయి వేరే దగ్గర డబ్బులు ఇప్పించి, అంటే నా పేరు మీద పెట్టి డబ్బులు తీసి ఇచ్చిన.
అంత కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొన్ని లక్షల మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మా ఆస్తి, మా సొంతం. లోకేష్ గారు మా ఆస్తి, మా సొంతం. బాలయ్య బాబు గారు మా ఆస్తి, మా సొంతం. మా కుటుంబం, మా పెద్దవాళ్ళు, మమ్మల్ని సన్మార్గంలో నడిపించేవాళ్ళు. మధ్యలో మీకు వచ్చిన నిప్పు ఏంటండి? ఒక బైక్ మీద నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి జనసేన పార్టీ కార్యకర్త పెట్టుకుంటే దాన్ని పోలీసులు నిలబడి పీకిచ్చేశారు. మరి సిద్ధం అనే స్టిక్కర్ వేసుకొని ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు బైకుల్లో తిరుగుతున్నారు కదా, మరి ఎందుకు పీకించలేకపోతున్నారు? నేను చంద్రబాబు నాయుడు గారి తాలూకా అని చెప్పి ఒక బండి మీద స్టిక్కర్ వేసుకునే అర్హత, అవకాశం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందా? అంటే ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు మీరు? రాజకీయమా లేకపోతే ఇంకేమన్నా రూలరా? ఏమన్నా రూల్స్ పాస్ చేస్తున్నారా మీరు? నేను ఇందాక చెప్పినట్టుగా ఒక బండరాయినైనా దాన్ని పూజిస్తే దానికి బలం వస్తుంది. ఒక నాయకుడి చుట్టూ 10 మంది జనం ఉంటే ఆ నాయకుడు బలవంతుడు అవుతాడు. ఎమ్మెల్యేలు చేసే చిల్లర చేష్టాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు చేరాలి, పార్టీ దృష్టికి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసిన చాలామంది చెప్తున్నారు ఈ విషయాన్ని. కనీసం మేము ఫ్లెక్సీ కట్టుకోలేకపోతున్నాం, మేము ఏదన్నా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుని ఒక కార్యక్రమం చేసుకోలేకపోతున్నాం, బాలయ్య బాబు ఫోటో పెట్టుకుని ఒక కార్యక్రమం చేసుకోలేకపోతున్నాం. ఎమ్మెల్యేల దగ్గర ఉండేటటువంటి చెంచాగాళ్ళ దగ్గర నుంచి మాకు వార్నింగ్స్ వస్తున్నాయి. అందరూ కాదండి, మళ్ళీ చెప్తున్నా, అందరూ ఎమ్మెల్యేలు కాదు, ఒక 30-35 మంది ఈ లిస్టులో ఉన్నారు. దయచేసి పార్టీ ఈ విషయం మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.